భోగాపురం ఎయిర్‌పోర్ట్ ట్రయల్ రన్‌లో భాగంగా ఈరోజు మొదటి విమానం ల్యాండ్ అవుతూ ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారి అదృష్టం ఏంటి అంటే 2024లో ముఖ్యమంత్రి అవ్వడం. 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పూర్తి చేసిన ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో అవన్నీ తన క్రెడిట్ అని విజయవంతంగా ప్రచారం చేసుకోగలుగుతున్నారు. దాన్ని అకౌంట్‌లో క్రెడిట్ చేసుకోగలుగుతున్నారు సీరియస్‌లీ. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్. ఆ చుట్టుపక్కల చిన్న పిల్లోడిని అడిగినా చెబుతారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన ఉన్నోళ్ళకి తెలుసు. చిన్న పిల్లోడిని అడిగినా చెబుతారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఇది అని. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా ఏం ప్రచారం చేస్తుంది? 2014, 19 మధ్య చంద్రబాబు గారు ఈ ప్రాజెక్టు కలలు కన్నారని. కలలు కట్టి ఏం చేశారు? ఒక్క ఎకరా భూ సమీకరణ చేశారా? అక్కడ భూసేకరణ చేశారా? అక్కడ ఏమీ చేయకుండానే 2019 ఎన్నికల ఫిబ్రవరిలో మాత్రం టెంకాయ కొట్టారు. ఏమని? శంకుస్థాపన చేత్తూనో రాయి కొట్టారు. ఎన్నికల్లో ప్రయోజనం కోసం అని చెప్పి. దానికంటే ముందు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. 5,000 ఎకరాల భూసేకరణ చేస్తాము. ఎకరాకు 12,50,000 ఇస్తాం. అంటే 12,5 లక్షలు ఇస్తాం అని చెప్పి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి అడివే కొబ్బరికాయ కొట్టారు. ఒక అనుమతి లేదు, ఒక ఎకరా సేకరణ లేదు. వెళ్ళి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టారు. అదొకటే చేశారు. తర్వాత ఆ నోటిఫికేషన్ని ఛాలెంజ్ చేసుకుంటూ కుప్పలు కుప్పలు పిటిషన్లు పడ్డాయి. జగన్ గారు సీఎం అయ్యారు. కుప్పలు కుప్పలు పిటిషన్లు పడ్డాయి. ఒక్కొక్కటి ఒకటి క్షేత్రస్థాయిలో ప్రతి రైతును సాటిస్ఫై చేసుకుంటూ అండ్ జాతీయ స్థాయిలో కావలసిన ప్రతి అనుమతిని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఏంటి అంటే అన్నీ క్లియర్ అయిన తర్వాత మొదలెడతారు. అన్నీ క్లియర్ చేశారు. అప్పుడు ఏమేమి క్లియర్ కట్గా మొదలెట్టేశారు? వాళ్ళ భూమి పరిస్థితిని బట్టి ఒక ఎకరాకు 28 లక్షలు. అంతకుముందు చంద్రబాబు గారు 12.5 లక్షలు ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ ఇస్తే అందుకు రెట్టింపు పరిహారం 28 నుంచి 36 లక్షలు ఎకరాకి ఇస్తామని చెప్పారు. డి పట్టా భూములకు జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు. చాలామంది రైతులు పిటిషన్లు వెనక్కి తీసేసుకున్నారు. తర్వాత పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించింది. విమానాశ్రయ నిర్వహణకు ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750 ఎకరాలు సరిపోతాయని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 422 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 1,413 మంది రైతులకు చెందిన 1,383 ఎకరాల జిరాయితీ భూమి, 572 మంది లబ్ధిదారుల స్వాధీనంలో ఉన్న డి పట్టా భూమి. ఈ సేకరణ ప్రక్రియను విజయవంతంగా అప్పటి ప్రభుత్వం పూర్తి చేసింది. సో ఇందులో విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం 2,203 ఎకరాలు కేటాయించింది. అండ్ చెన్నై హౌరా జాతీయ రహదారిపై నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుగా ఒక అనుసంధానించే రోడ్డు, ట్రంపెట్ ఆకారంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన భూమి రెండో దశలో కూడా పూర్తి చేసేశారు. అన్ని అడ్డంకులు పూర్తిగా తీసేసి అన్ని అనుమతులు తీసుకొని 900 కోట్లతో 2,750 ఎకరాల భూమి సేకరణ కంప్లీట్ జీరో నుంచి మొదలెట్టి పూర్తి చేసినది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఇల్లు కోల్పోయిన 376 మంది నిర్వాసిత కుటుంబాలకు దాదాపు 80 కోట్లతో టౌన్షిప్లను తలదన్నే విధంగా బ్రహ్మాండంగా ఇల్లు కట్టించి ఇచ్చారు. పునరావాస పరిహారంగా 5 సెంట్ల స్థలం 8,70,000 రూపాయలు ఒక్కోరికి ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా సాటిస్ఫై చేసుకుంటూనే దాదాపు పనులన్నీ పూర్తి అయ్యాయి. ఏవో చిన్న చిత్తగా ఉంటే దానికి వీళ్ళకి ఒకటిన్నర సంవత్సరం టైం పట్టినట్లుంది. అన్నీ పూర్తి చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సర్కార్ ట్రయల్ రన్ అని ఈరోజు విమానాలు ల్యాండ్ అవుతూ ఉన్నాయి, బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారు. ఏది ఒకటి చెప్పమను, అదిగో మా ప్రభుత్వ హయాంలో మేము ₹1 పెట్టి ఇక్కడ 1 ఎకరా భూమి సమీకరణ చేశామని ఎక్కడా లేదు. అన్ని అనుమతులు తెచ్చారు జగన్ గారు, దాన్ని మొదలెట్టారు, దాదాపు పూర్తి చేశారు. రైతులందరినీ సాటిస్ఫై చేశారు, ఇల్లు కోల్పోయిన వాళ్ళని సాటిస్ఫై చేశారు. అన్నీ పూర్తి చేసింది ఆయనే. 2024 అధికారంలోకి దిగిపోయాడు కాబట్టి క్రెడిట్ ఆయన అకౌంట్లోకి లేకుండా వీళ్ళు ఓన్ చేసుకుంటారు. దాన్నే ముందులేండి. అదాని డేటా సెంటరు విశాఖలోకి వచ్చి గూగుల్ భాగస్వామ్యంతో వస్తే మొత్తం గూగులే మేమే తెచ్చామని ఏమైనా అంతే అని ఇప్పుడు చెప్పుకోవడానికి ఏముంది, హైదరాబాద్ మేమే కట్టామంటారు కదా. అట్లాంటివి ఏమైనా సత్యనాదేళ్లను మైక్రోసాఫ్ట్ CEO మా వల్లే అయ్యారంటారు కదా. రకరకాలు ఉంటాయి.
ఇది అంతే చెప్పుకుంటారు, వినేవాళ్ళు వింటూ ఉండాలి, నిజాలు తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటూ ఉండాలి అంతే.